ఏలేరు జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడ్చెట్టి బాబీ పరిశీలించారు. ఏలేరు జలాశయ స్థితిగతుల్ని సంబంధిత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయానికి చేరుకునే ఇన్ఫ్లో, జలాశయం నుండి దిగువకు విడుదల చేసిన అవుట్ఫ్లో వివరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.74 టీఎంసీలు నీటితో ఏలేరు జలాశయం ఉందని తెలిపారు. జలాశయం నుండి 5175 క్యూసెక్ల నీటిని ఏలేరు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేకపోయినప్పటికీ అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అందరికి నమస్కారం. ఈ రోజు ముంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ మనం ఏలేరు రిజర్వాయర్ కి రావడం జరిగింది. ఏలేరు రిజర్వాయర్ లో 24 టీఎంసీల సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి 21 టీఎంసీలు ఉంది. అవుట్ ఫ్లో 5000 వెళ్తుంది, 5000. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రోజు ఎటువంటిదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాటికి సంబంధించి రక్షణ సహాయ చర్యలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలేరు టౌన్ అనే కాదు, మండలం కాదు, ప్రతిపాటి నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ అన్నది దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయ చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదే విధంగా తిమ్మరాజ్ చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులని మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి వెళ్ళే ఫ్లోది మనం తిమ్మరాజ్ చెరువుకి వెళ్ళేదాన్ని ఆఫ్ చేసాం. అందుకని తిమ్మరాజ్ చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమన్నా తిమ్మరాజ్ చెరువులో ఏమన్నా గట్లు పడిపోవడం అది ఉన్నా కూడా అన్నిటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొంతా తుఫాన్ ని సమర్థవంతంగా అధికారులు, కూటమి నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొనే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకుండా చూసుకుంటాం. ఇప్పటికే అపనపాలెం బ్రిడ్జి కూడా అక్కడ రాకపోకలను అనేది ఆపివేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయక చర్యలు, అక్కడ వార్డుకి సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం. ఇప్పటికే